కానీ ఎందుకని కేవలం మన హిందువుల దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి, అది కూడా అమ్మవారి దేవాలయం మీద ఎందుకని ఎవరి వల్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ? ఇప్పుడు హిందూ సమాజం ఎంత దురదృష్టవంతులైతే వాళ్ళు, మీకు అందరికి తెలుసు, గతంలో ముత్యాలమ్మ గుడి దగ్గర దాడి జరిగినప్పుడు అప్పటిదప్పుడు అనుకొని చేసిన సంఘటన కాదు అది. నెల రోజులు గుడికి ముంగటనే లాడ్జింగ్లో ట్రైనింగ్ అయ్యారు, డైలీ మోటివేషన్ క్లాసెస్ జరిపారు. ఇది ఒక జిహాదీ నడుస్తుంది, లవ్ జిహాదీ లెక్క, ఈ వ్యాపారం జిహాదీ, అట్లనే ఇదొక మందిర్ మీద దాడి చేసేది కూడా జిహాదీ. వీళ్ళు అక్కడ ట్రైన్ అయిన తర్వాత 50 మంది ట్రైన్ అయినారు, దాంట్లో ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఒక సంస్థ ఒక సంఖ్యని ట్రైన్ చేసిందంటే, ఒక మాస్ని, దాని మీద ఫలితాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయడం వాళ్ళు ఆనందపడుతుంటారు. గుడి కొట్టి ధ్వంసం చేసిండు, వాళ్ళ 50 మంది ట్రైన్ అయిన నెల రోజులు పెట్టుబడి పెట్టిన వాళ్ళు సుఖపడ్డారు, ఆనందించారు. సేమ్ అదే విధంగానే ఇప్పుడు కూడా అంతే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కూడా అదే ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చేసిండు, మనం అయితే ఏదైతే ఇక్కడ ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళు ఆనందపడతారు. కాకపోతే ఇది ఏదో అమాయకుడో లేకపోతే పిచ్చోడు చేసినది కాదు. వాడు తల్లిని గుర్తుపడుతున్నాడు, చెల్లిని గుర్తుపడుతున్నాడు, భార్యను గుర్తుపడుతున్నాడు, మందిర్ గుర్తుపడుతున్నాడు, మస్జిద్ గుర్తుపడుతున్నాడు, చర్చ్ గుర్తుపడుతున్నాడు. అంటే సోయినది, దానికి 100% సోయినది. ఉద్దేశపూర్వకంగా ఆ గుడి చుట్టూ ఒక రెక్కీ లాంటిది నిర్వహించి వ్యాపారమో అడుక్కునేటోళ్ళని ఇక్కడ చూసి ఈ గుడి మెయిన్ రోడ్ మీద టార్గెట్ చేస్తే ఇది వాళ్ళ యొక్క ట్రైనింగ్కి ఫలితం ఉంటుంది. ఇది 100% ట్రైన్డ్ పర్సన్, దాంట్లో సందేహం లేదు. ఏదైతే సికింద్రాబాద్లో లాడ్జ్లో ట్రైన్ అయిన లిస్టు తీయండి, దాంట్లో వాళ్ళ పేరు ఉంటుంది, 100% ఉంటుంది. ఆ లిస్ట్ ఇప్పటివరకు ప్రకటించలేదు. తర్వాత కేవలం ఒక్కరినే పిచ్చివాడు అన్నారు, కానీ మిగతా 49 మంది ఎట్టిపోయారు. వీళ్ళు 100% ట్రైన్. ఇది నెల రోజులు ట్రైన్ తీసుకున్నారు. లాడ్జింగ్ మీద కూడా కేసు బుక్ చేయలేదు. ఇప్పుడు మనం రూమ్ తీసుకుంటే ఐడి కార్డు అడుగుతాం, ఓయిలో రూమ్ తీసుకుంటే ఐడి కార్డు అడుగుతాం. అదిలో ఏం లేదు. 40 days ఒక ఉగ్రవాదులను తయారు చేసినంటే ఇంటెలిజెన్స్ ఎట్టిపోతుంది. దాని గురించి తక్షణమే వీరిని చర్య చేసుకొని ఇటువంటిది కాకుండా చివరికి అధికారికంగా మేము కోరేది ఏంటంటే, గుడికి అపవిత్రం జరిగింది కాబట్టి పూర్ణ కుంభంతో కానీ హోమంతో కానీ ప్రక్షాళన చేసి ఇటువంటి చర్య ఇంకోటి జరగకుండా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.